హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. ఇవాళ వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అండి. పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. 9 రోజులు బొమ్మను పెట్టిన తర్వాత 9వ రోజు నిమజ్జనం చేస్తారు కదా. అంటే కొంతమంది 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు అలా వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గర కూడా వినాయకుడి బొమ్మ పెట్టారండి. అయితే ఇంకా నిమజ్జనం చేయలేదండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఇంకా నైట్ పడుకునేంత వరకు అక్కడే ఉంటున్నాడు అనమాట. ఇంట్లో అన్నం తినడం కూడా ఏం లేదు. ప్రసాదాలు అవి తినేసి ఆ గుడి దగ్గరే ఉంటున్నాడు, అదే వినాయకుడు బొమ్మ దగ్గరే ఉంటున్నాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక 3-4 ఉన్నారండి. అందరూ కలిసి సైకిల్ వేసుకొని అక్కడే తిరుగుతూ ఉన్నారనమాట. నైట్ ఇంటికి వచ్చేసరికి వాడు 8:30, 9 కూడా అయిపోతుంది ఒక్కో రోజు. అందుకని వాడికి నిద్ర టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి. మామూలుగా అయితే తొందరగా పడుకుంటాడు, తొందరగా నిద్రలేస్తాడు కదా. నేను లేపేంత వరకు కూడా లేవట్లేదు అనమాట ఒక 3-4 డేస్ నుంచి. మామూలుగా పొద్దున్నే చైత్రాన్ని నిద్ర లేపాలి అంటే నాకు ఒక పెద్ద టాస్క్ అండి. అది నా వల్ల అస్సలు కాదు. నా వల్ల కాదని చెప్పేసి మా ఆయనకు అప్పచెప్పేస్తా, దాని సంగతి నువ్వే చూసుకో, నేను లేపలేను, నా వల్ల కాదు అని. కానీ ఈ 4 రోజుల నుంచి చిద్వీని కూడా నిద్ర లేపడం చాలా కష్టమైందండి. నిద్రమొహం వేసుకుని తిరుగుతూ ఉన్నాడు చాలాసేపు, నిద్ర సరిపోలేదు అని చెప్పేసి. ఏం చేస్తున్నారు ఇక్కడ? బ్రష్ చేయమంటే లేవండి, వెళ్ళి బ్రష్ చేసి రెడీ అవ్వండి అని చెప్తే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇద్దరు వ్యవహారం పెట్టుకున్నారు. కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఎప్పుడు రెడీ అవుతారా అంటే నాకు ఇంకా నిద్ర సరిపోలేదు, నేను పడుకుంటాను అని చెప్పేసి అక్కడే పడుకుంటున్నాడు. నేను అనుకున్నాను వాళ్ళని పంపించేశాను కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు, నేను లోపల టిఫిన్ సంగతి చూడొచ్చు కదా అని చెప్పేసి ఎందుకో పనుండి వెళ్ళాను. వెళ్ళేసరికి ఇద్దరు వ్యవహారం పెట్టుకొని కూర్చొని ఉన్నారు. పనులు మాత్రం అస్సలు చేసుకోవట్లేదు. గట్టిగా అడిగితే మాకు సోప్ కనిపించలేదు, మాకు పేస్ట్ కనిపించలేదు, నువ్వు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి కావాలని ఏదో ఒక సాకులు చెప్తా ఉన్నారు. ఓయ్ చైత్ర, ఇటు చూడు. హలో హలో హలో, సరే బాయ్ చెప్పండి, నేను వెళ్తా. రే బడయాడా, పిల్లల్ని ఫాస్ట్గా బ్రష్ చేసి రండి అని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసానండి. అందరూ ఒకటేసారి నిద్ర లేచారు కాబట్టి మంచాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంక ఈ దుప్పట్లన్నీ మడత పెట్టేస్తున్నా. మామూలుగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి లేస్తారండి. నేను ఒకసారి, చిద్వి ఒకసారి, మా ఆయన చైత్ర ఇద్దరు ఒకసారి లేస్తారు. ఇంకా నేను వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒక పనులు చేసుకుంటున్నప్పుడు లేచారనుకోండి, ఈ దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టను అనమాట. ఒకటేసారి పనులన్నీ అయిపోయిన తర్వాత మడత పెట్టుకుంటాను. లేదంటే ఒకరోజు మా ఆయన ఏం చేస్తాడంటే చూడడానికి నీట్గా లేదు కదా అని చెప్పేసి ఏదో ఆయన వచ్చినట్టు మడత పెట్టేస్తాడు. కానీ నాకు నచ్చదు. నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి సరి చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే ఒక స్టవ్ మీద అన్నం పెట్టేశాను, ఇంకొక స్టవ్ మీద పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ రోజు కర్రీ వచ్చేసరికి దోసకాయ టమాటా అండి. నాకు అసలు ఏం కూరలు వండాలో కూడా అర్థం కావట్లేదు. వండితే దోసకాయ టమాటా, లేదంటే చిక్కుడుకాయ టమాటా. టమాటా మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. బంగాళదుంప వండితే బంగాళదుంప టమాటా, వంకాయ వండితే వంకాయ టమాటా. టమాటా లేకుండా అసలు కూరలే అవ్వట్లేదండి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం వండాలో కూడా. ఈ రోజు కూరగాయలు ఏమున్నాయా అని చూస్తే దోసకాయలు కనపడ్డాయి నాకు. ఇంకా దోసకాయలు టమాటాలు కట్ చేసి కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి చేసేస్తున్నా. మా పిల్లలకి ఇంకా తెలియలేదన్నమాట, ఈ కూర ఇలానే వండాలి, ఈ కూర ఇలానే కావాలి అని పేర్లు పెట్టేదాకా రాలేదు. నచ్చితే మాత్రం బాగుంది అని తింటారు. ఇంకా వెరైటీగా అది కావాలి ఇది కావాలి అంటే నేను ఏది చేసి పెడితే అదే తింటారనమాట. అడగటం మాత్రం అడుగుతారు, వెరైటీగా ఏమైనా చేసి పెట్టు అంటే స్నాక్స్ వరకు అడుగుతారు వెరైటీగా కావాలి అని. కర్రీస్ని ఇలాగే కావాలి, ఇది చెయ్యి అది చెయ్యి అని అడిగేంత నాలెడ్జ్ ఇంకా రాలేదనమాట వాళ్ళకి. అందుకనే నేను బ్రతికిపోయాను. ఏది వండి పెట్టినా హ్యాపీగా తినేస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉన్నాను. తర్వాత తెలియదు మరి. అన్నం ఉడికేసిందండి. ఇంకా ఆ స్టవ్ మీద కర్రీ కూడా వేసేసాను. కర్రీ కూడా మగ్గుతుంది. పక్కన పొయ్యి ఖాళీగా ఉంది. మామూలుగా అయితే టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే పాలు పొయ్యి మీద పెట్టి కాసేస్తానండి. అంటే నైట్ వచ్చేటప్పుడు మా ఆయన పాలు తీసుకొని వస్తాడు. అవి కొంచెం అట్టి పెట్టేసి పిల్లల కోసం అని చెప్పేసి స్టవ్ మీద కాసేస్తాను. అయితే నిన్న నైట్ లేట్ అయిందని చెప్పేసి పాలు తీసుకొని రాలేదు. అందుకనే చిద్వీని పొద్దున్నే పంపించామన్నమాట. ఇక్కడ కేంద్రంలో అమ్ముతారు పాలు తీసుకురమ్మని చెప్పేసి వాడిని పంపించేశాను. వాడు వచ్చిన తర్వాత పాలు కూడా వేడి చేసి
చేసేయాలి. తర్వాత టిఫిన్ కోసం అయితే ఈరోజు చపాతీ పిండి కలుపుతున్నా అండి. పిల్లలు నిన్న మొన్న దోశలు తినేశారు, మళ్ళీ దోశలు పెడితే ఇంకా తినరు. అందుకని చెప్పేసి చపాతీ చేద్దాం అంటే దోశ పిండి ఇంకా ఉండింది, సరే ఒక్కరోజు ఆపుదాం చపాతీ చేద్దాం అని చెప్పేసి పిల్లల కోసం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. చిద్వి ఎలాగో పాలు తీసుకొని రావడానికి వెళ్ళాడు కదా, ఈ లోపు చైత్రాకి ఎగ్ ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇక్కడ పొట్టు తీసేసి చైత్రాకి ఇచ్చేస్తున్నా, అది తినేసిద్ది. చిద్వి కొంచెం ఫాస్ట్ గానే తినేస్తాడండి టైం చూసుకొని. దీనికి మాత్రం తినటం రాదనమాట. ఏందో ఈ మధ్య అసలు ఫుడ్డే సరిగా తినట్లేదు, ఏదో నంచుతా చిన్న చిన్నగా తింటుంది. వాడు ఫాస్ట్ గానే తింటాడు కాబట్టి వాడు వచ్చిన తర్వాత వాడికి కూడా ఒలిచి ఇచ్చేస్తాను. నేను ఒక షార్ట్ వీడియోలో చపాతీ చేయాలి అంటే నాకు చాలా కష్టం, అంటే చేయడం కష్టం అంటే రెగ్యులర్గా ఇంట్లో చపాతీలు చేస్తూనే ఉంటాను, కానీ కొంతమంది చపాతీ చేస్తే చక్కగా పొంగుతాయి కదండి, చపాతీలు కానీ పూరీలు కానీ చక్కగా పొంగుతాయి కదా, కానీ నేను చేస్తే పొంగవు ఎందుకనో. ఆ విషయాన్ని ఒకసారి ఒక షార్ట్ వీడియోలో చెప్పా. నాకు వంటగదిలో ఒక విష్ లిస్ట్ ఉంది, ఎప్పటికైనా పొంగే పూరీలు కానీ పొంగే చపాతీలు కానీ చెయ్యాలి అనేది నా డ్రీమ్ అండి అని చెప్పాను. ఆ వీడియో కింద ఎంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, ఎన్ని టిప్స్ చెప్పారు, అసలు ఇలా చేయండి అలా చేయండి బాగా వస్తాయి చపాతీలు పూరీల్లాగా పొంగుతాయి అది ఇది అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి దానికి. అయితే ఇప్పుడిప్పుడే చపాతీలు చిన్నగా పొంగుతున్నాయండి మా ఇంట్లో కూడా. నాకు వంట చేయడం అంత బాగా ఏం రాదండి, నేను ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నా. అలాంటప్పుడు ఏదైనా రాదు అని చెప్తే మాకెందుకులే అని వదిలేయకుండా ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా టిప్స్ చెప్పినందుకు ఆ రోజు ఆ వీడియో కింద కామెంట్స్ చదివినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతున్నా కూడా ఇప్పటికీ నాకు వ్యూస్ వస్తూనే ఉంటాయి, ఇంకా దానికి కామెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి, చాలా టిప్స్ చెప్తానే ఉంటారు ఇప్పటికీ. కర్రీ అయిన తర్వాత కర్రీలో నంచుకొని తిందుగా అయిపోవచ్చు, సరేనా? ఏం కూర? ఆ గంట ఎవరన్నా పెడతారంటారా చపాతీకి? సరే ఉండు అవసరం అదే, అరే పొంగుతుంది చపాతీ, మా ఇంట్లో చపాతీలు పొంగుతున్నాయా? నాకు వచ్చేది కాదు కదా అంతకుముందు పొంగేలా చపాతీ చేయడం. సబ్స్క్రైబర్స్ చాలా టిప్స్ చెప్పారు అప్పుడు. ఒకసారి కదిలి మాకరా పొంగనీరా, కొంచెం కాసేపు అన్న తృప్తి పడినీరా. తృప్తి పడియాలంటే నువ్వు కదిలికుండా ఉండాలి. బబుల్. తర్వాత చపాతీలు అయితే చేసేసానండి, కూర కూడా మగ్గిపోయింది. పిల్లలిద్దరికి ఎన్ని కావాలో అన్నే చేశాను, 4 చెరొక 2 తింటారులు అన్నట్టుగా చేశాను. కానీ చైత్ర నాకు ఎగ్ ఒకటి చాలు, నేను ఎగ్ తిన్నాను కదా నేను టిఫిన్ చేయను అని చెప్పింది, అందుకని చిద్వి వరకు పెట్టించేసాను, వాడు తింటా ఉన్నాడు. అరే టైం ఎంత అయింది? డాడీ టైం ఎంత? డాడీ ఫోన్లో చూడరా. డాడీ ఫోన్. మేము ఒక్కో రోజేమో 2 లీటర్లు తెచ్చుకుంటాం, ఒక్కో రోజేమో లీటర్నర తెచ్చుకుంటాం. అంటే రోజు తీసుకురాము, 2-3 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాం, మాకు చక్కగా సరిపోతాయి. పిల్లలకు తాగిచ్చిన తర్వాత మిగిలిన పాలు తోడు పెట్టేస్తా అండి. మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. పిల్లలు పెరుగు కొంచెం ఎక్కువ తింటారండి, ప్రతి దాంట్లో టిఫిన్లోకి తింటారు. ఆ తర్వాత నేను క్యారెట్, కీరా, బీట్రూట్ ఇవన్నీ కూడా తురిమేసి దానిలో కూడా పెరుగు కలిపేసి ఇస్తాను. అలా పిల్లలు కొంచెం పెరుగు ఎక్కువే తింటారు కాబట్టి ఇంట్లో కొంచెం పెరుగు ఎక్కువే పట్టిద్ది, అందుకనే తాగిచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికి మిగిలిన పాలు తోడు పెట్టేస్తాను. నాకు ఎలాగూ టీలు కానీ కాఫీలు కానీ అలవాట్లేదు కాబట్టి వాటి కోసం సపరేట్గా పాలు తీయాల్సిన అవసరం ఉండదు, మొత్తం తోడు పెట్టేస్తే పెరుగంతా ఇంట్లోకి చక్కగా వాడేసుకుంటాము. మొన్న వినాయక చవితి రోజు పండగ ఎలా చేసుకున్నాము అని చెప్పేసి ఒక వీడియో తీసి ఆ వ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేశాను.
ఆ వీడియో కింద నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, మీ ఆయనకి ఎంత శాలరీ వస్తుంది అని చెప్పేసి అడిగారు. అసలు నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనే డౌట్ అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. మేము పండగ చాలా సింపుల్ గా చేసుకున్నాం. పండగ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఎక్కువ హడావిడి చేసింది కూడా ఏం లేదు. చాలా సింపుల్ గా చేసుకున్నాం. మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. తర్వాత విషయం వచ్చేసరికి మీ ఆయన శాలరీ ఎంత అని అడుగుతున్నారు. మా ఆయన ఎలక్ట్రీషియన్ అండి, జాబ్ కాదు చేసేది జాబ్ అయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఇంతే శాలరీ అని చెప్పొచ్చు. కానీ ఎలక్ట్రీషియన్ కాబట్టి ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఎంత వస్తుందో మనం చెప్పలేం. ఒకరోజు ఎక్కువ వస్తుంది, ఒకరోజు తక్కువ వస్తుంది, ఒక్కో రోజు అస్సలు రాదు. మన చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి మనం చెప్పలేము అనమాట ఎంత వస్తుంది ఏంటి అని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటానండి. చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను దేనికి ఎంత, ఏది ఎంత వరకు అనేది క్యాలిక్యులేట్ చేసుకునే ఖర్చు పెడతాను. ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఏమి పెట్టను. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు కూడా నేను 1-2 సార్లు ఆలోచించుకుంటా, దీనివల్ల నిజంగా మనకి యూజ్ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకుంటానండి. మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు అలాగా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని. మీ ఆలోచనలకైతే నేను బాధ్యురాలిని కాదండి, మీ ఇష్టం, మీరు ఎలా అయినా అనుకోండి. ఇంకా పిల్లలు అయితే రెడీ చేసేసాను, వాళ్ళు ఇక్కడ ఆటో కోసం వెయిటింగ్ అనమాట. రోజు కనీసం ఒక్క పువ్వు అయినా సరే చెట్టుకు పుయ్యాల్సిందే. చైత్ర కోసం చక్కగా జెల్ వేయించుకోగానే ఒక పువ్వు తీసుకొని వచ్చింది, తల్లో పెట్టుకొని వెళ్ళిపోద్ది స్కూల్కి. ఆటో రావడానికి ఇంకొక 5 minutes టైం ఉంది, కానీ ముందే వచ్చి ఇక్కడ కూర్చుంటారనమాట. ఇంకొక చిన్న బాబు ఉంటాడు, ఆ బాబుతో ఆడుకుంటా కూర్చుంటారు. ఇవాళకి ఇంతే అండి నా మార్నింగ్ రొటీన్. పిల్లలతో అయితే ఇలా ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.